హలో అండి, ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉంటే లేయర్ చికెన్ కూర ఎలా ఉండాలో చూపిస్తాను. దీని లేయర్ అంటారు, ఫార్మ్ అంటారు. చాలామంది ఉద్దేశం ఏంటంటే ఇది చాలా గట్టిగా ఉంటుంది అనుకుంటారండి. కానీ నేను చెప్పి ప్రాసెస్లో ఉంటే కనుక మీకు ముక్క చాలా సాఫ్ట్గా అవుతుంది. ముందుగా మనం లేయర్ చికెన్ని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకుని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. అదే మనకి మెయిన్ ప్రాసెస్ అండి. అది ఉడికిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని దాంట్లోని ఉప్పు పసుపు వేసుకుని బాగా వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకుని లేయర్ చికెన్ అందులో వేసుకుని కారం వేసుకుని సేపు మగ్గనివ్వాలి. తర్వాత ఉడకబెట్టిన మాంసం నీళ్ళు ఉన్నాయి కదండి, బయట పారిపోయకూడదు. అది బయట పారిపోసేస్తే చికెన్ టేస్ట్ అంతా పోతుందండి. ఆ నీళ్ళు దీంట్లోనే వేసుకుని చికెన్లోనే వేసుకుని బాగా ఉడకనివ్వాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, గసగసాలు, కొబ్బరి మిక్సీ పట్టిన మసాలాని వేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసేసాం కాబట్టి వేయాల్సిన అవసరం లేదండి. అంటే దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. లేయర్ చికెన్లో గుడ్లు ఉంటాయి కదండి, గుడ్లు కూడా పిల్లలకి చాలా ఇష్టం. అవి వేసి ఉడకనివ్వాలి. అంటే ఎంతో టేస్టీ లేయర్ చికెన్ కర్రీ రెడీ.